శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 18. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ధార్మికులారా, శ్రీ నిత్యానందుల వారును విద్యాసాగరులను క్రమముగా శ్రీ స్వామి సమర్థ రామదాసు లీలలను వర్ణించుకుంటూ మననం చేసుకుంటూ వాటి స్మృతులలో తన్మయత్వం చెందుచు చాపల్లో ప్రతిష్ఠించబడిన శ్రీరామచంద్రుని ప్రతిదినము దర్శించుకొని ఆనందమగ్నులైనారు. తదుపరి సమీపమున గల నదీ తీరమందలి ఒక వటవృక్షము కింద ఆసీనులయ్యారు. ఆ ప్రదేశంలో శ్రీ సమర్థుల వారు ఉన్నప్పుడు తమ శిష్యులతో తరచుగా ధార్మిక చర్చలు చేయుట, ఉపదేశములు చేయుట, కొన్ని కీలకమైన నిర్ణయములు చేయుట జరిగినది. కొన్ని సమయాలలో ప్రశాంతమైన వాతావరణంలో విశ్రమించేవారు. తమ లోక కళ్యాణ కార్యక్రమాలకు కొన్ని ప్రణాళికలను అక్కడే తయారు చేసుకున్నారు. ఆ విధంగా ఆ ప్రదేశం శ్రీ సమర్థుల వారి పాదస్పర్శతో పునీతమైన దివ్య ప్రదేశమని శ్రీ నిత్యానందుల వారికి అనుభవమైనది. శ్రీ నిత్యానంద యోగి ఈరోజు విశేషముగా గురు శిష్యుల అనగా శ్రీ సమర్థుల మరియు శివాజీల సమాగమం గురించి ప్రవచించబోతున్నారు. ఇంతలో చాపల మఠంలోని వారంతా కూడా ఈ దివ్యమైన కథను శ్రవణం చేసేటందుకు అచ్చటికి వచ్చి అమితమైన కుతూహలంతో కూర్చున్నారు. మహాత్ముల చరిత్రలు ఎంత విన్నా కొత్తగానే ఉంటాయి. సముద్రంలో ఎన్నిసార్లు మునగగలిగితే అన్ని రత్నాలు దొరికినట్లు ఈ చరిత్రలోని అంశాలు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు నూతన విషయాలను మదిలో స్ఫురింపజేస్తాయని పెద్దలు చెప్తారు. అనుభవించి మనం నిర్ణయించుకోవాలి. శివాజీ ప్రణాళిక, లోక కళ్యాణ కాంక్ష. శ్రీ నిత్యానంద వారు ఇట్లా చెప్పసాగినారు. విద్యాసాగర, సాహసానికి మారుపేరైన శివాజీకి వీరులైన స్నేహితులు చేయగలిపారు. వీరత్వం అనేది క్షత్రియ లక్షణం. దానికి లక్ష్యం ఉండాలి. మిత్రులందరిది ఒకే లక్ష్యంగా ఉంటేనే మిత్రత్వం వర్ధిల్లుతుంది. శివాజీ లక్ష్యాన్ని పదే పదే తన మిత్రులతో చెప్పేవాడు. గోవులకు, బ్రాహ్మణులకు, స్త్రీలకు, అమాయక ప్రజలకు మనం రక్షణ కల్పించాలి. దీనికై ఒక ఉద్యమం నిర్వహించాలి. ఇది దేశంలోని వారందరికీ ఉపయోగపడాలి, ప్రజాదరణ పొందాలి, అందరూ సుఖపడాలి అని చెప్పేవాడు. శివాజీకి మిత్రుల్లో ముఖ్యులు తానాజీ, యశాజీ కంకు, బాజీ ఫసల్కార్ అనువారు. ఈ నలుగురు వీరులది ఒక్కటే లక్ష్యము. కానీ దీనినెట్లు సాధించాలని మదనపడేవారు. నిరంతరము సమాజ ఉద్ధరణ గురించే యోచించేవారు. ఒక రోజున శివాజీతో తానాజీ ఇలా సలహా చెప్పెను. నీవు రక్షణ గురించి యోచిస్తున్నావు. రక్షణ అనే కర్తవ్యానికి ముందు కొన్ని హంగులు సమకూర్చుకొనవలను. ఎదుటివారిపై దాడి చేయడం తటస్థించినప్పుడు నలుగురే సరిపోము. మనము సైన్యమును తయారు చేసి ఆయుధ సామగ్రి, ఆహార సామగ్రి సమకూర్చవలను. అందరికీ అశ్వములు కావలను. అవన్నీ సమకూర్చుటకు భారీగా ధనం అవసరము అనగా మిత్రులందరూ నిజమేనని ఒప్పుకొనిరి. యాసాజీ మన ధనవంతులు అక్రమంగా లూటీ చేసిన ధనవంతులు ఎవరున్నారో వారి వద్దనే తేవలేనని అనెను. వారు మన మాటలను ధనమిత్తురా, పైగా శత్రులుగా చూతురనెను తానాజీ. అయినచో మీరేమందు అని శివాజీ ప్రశ్నించెను. ముళ్ళును ముళ్ళుతోనే తీయవలను. ధన సమీకరణకు దోపిడీ మార్గమే అనుసరణీయమని బాజీ, తానాజీలు సూచించిరి. శివాజీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు దోపిడీ మార్గం వద్దనెను. తానాజీ అతనిని బుజ్జగించుచు, తురుష్కులు ప్రాణమానములను ధనమును దోచుకుని అరాచకం చేస్తున్నారు. మనము ప్రాణమానములు దోపిడీ చేయము. ధనము మాత్రమే మనకు అవసరము. అది కూడా బాగా శ్రీమంతులు అక్రమార్జన చేసి చూడబెట్టిన లోపల వద్ద తోచుకుందాము. ఇదియు సంఘానికి మేలు చేయడికే గాని మనం తినుటగా, అనుభవించుటగా అని వాదించాను. ఈ విషయంలో శివాజీ మిత్రులతో ఏకీభవించలేక మానసిక అశాంతికి గురయ్యను. అప్పుడు ఎంతో చాకచక్యంగా తానాజీ, మిత్రమా, మన యోచన మాతాజీ సర్కారుకి విన్నవింతము. వారు ఎట్లా నిర్ణయించినా మనం అట్లా నడుచుకుందాము. ఇది అందరికీ సమ్మతమేనా అనగా మిత్రులందరూ సంతోషించిరి. నలుగురు మిత్రులను మాతా జియాబాయి వద్దకు పోయి వారి ఆశయాలను, వాటిని అమలు జరపడానికి కావాల్సిన ధన సమీకరణకు తాము చేసిన పథకమును ఆమెకు వివరించిరి. అంతా విని ఆ మాత, మా శివ ఏమంటున్నాడని ప్రశ్నించెను. శివాజీ మా ఆలోచనను స్వీకరించడం లేదు సర్కార్, తమరే చెప్పండి. దుర్మార్గులే కదా, వక్ర మార్గాలలో జనులను పీడించి సొమ్ము కూడా పెట్టుకున్నారు. పరమతస్థులకు దాసోహం చేస్తూ సమర్థస్థులకు హాని కలిగించేవారు దుష్టులు కాదా?
మాతాజీ తమరే చెప్పండి. మన దుష్ట శిక్షణలో చంపడాలు ఉండవు. మన వాళ్ళ బుద్ధులను మార్చడానికి ఇది ఒక ఉపాయం మాత్రమే. సర్కార్ ప్రాణ నష్టము, మాన నష్టము, హత్యలు చేయకుండానే మన కార్యాన్ని బెదిరింపులతోనే వీలైనంత వరకు సానుకూలం చేసుకుంటాము. పిరికితనాన్ని దూరం చేసి అందరికీ వీరోచిత భావాలు కలిగిస్తాము. ఇది మా పథకము. తమరు ఎలా చెప్పితే అలా అందరము నడుచుకుంటామంటూ సుదీర్ఘంగా వివరించారు తానాజీ యశాజీ. బాజీలు సమర్థించారు. మాతా జిజియాబాయికి ఏనాటి నుండియో తన కుమారుడికి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయగలనే నమ్మకం కలదు. ఆమె దేవిని ప్రార్థించి వారితో ఇట్లను, బిడ్డలారా, మీ ఆలోచన సరిగానే ఉన్నది. మీ ఉద్యమంలో గోవులకు, బ్రాహ్మణులకు, స్త్రీలకు, శిశువులకు మరియు బడుగు వర్గాల వారికి ఎట్టి హానియు కలగనీయమని, లోబులు అన్యాయవర్తనైన వారిని మాత్రమే దండిస్తామని ప్రతిజ్ఞ చేయండి కోరి చేయించుకున్నది. అదే సమయంలో సాధు సంతు పట్ల ఏ విధమైన అపచారం జరగరాదని శాసించినది. అందరూ ఆమెకు నమస్కరించి సెలవు తీసుకున్నారు. మీ ఆలోచనలను గుప్తముగా ఉంచులని కూడా ఆమె హెచ్చరించినది. తరువాత నలుగురును తరచూ వారు దర్శించుకునే భవానీమాత దేవాలయానికి వెళ్ళి భవానీమాతను ప్రార్థించుకున్నారు. శివాజీ తన తల్లి ఆశయమును ఆజ్ఞను మాతకు విన్నవించాడు. హే మాత, దుష్ట సంహారిణి, త్రిశక్తి స్వరూపిణి, లలిత, బాల, చాముండి, దుర్గా, భవానీ, రాజరాజేశ్వరి అని అనేక రూపాలతో దైత్యులను సంహరించినావు. జనని, నీ ప్రతాపమంతయు ఏమైనది? ఈనాడు నా దేశ ప్రజలందరూ నిర్వీరులై దుఃఖసాగరంలో మునిగినారు. వీరిని ఉద్ధరించు తలంపే నీకు లేదా తల్లి? నాకు ఈ రోజు నీవు సమాధానం ఇచ్చి తీరవలసినదేనని ధ్యాననిష్టలో కూర్చుండెను. భవానీమాత కటాక్షము. విద్యాసాగర, మాత ఎంత కరుణామయి! ఆమె కూడా శివాజీలో ఇటువంటి ఆకాంక్ష కలగాలని సంకల్పించినదా అన్నట్లుగా కొంతసేపటికి అతనికి ధ్యానమందే దివ్యతేజో విరాజమానమైన స్వరూపముతో ప్రసన్నమై, వత్సా శివ, నీవు నా అంశమే గదా. నేను నీ రూపముతోనే దుష్ట శిక్షణకు సంకల్పించినాను. ఇదిగో ఈ కరవాలమును గ్రహించుము, దుష్టత్వమును రూపుమాపము, మాతృదేశ శృంఖలములను ఛేదించి ధర్మస్థాపనము అనరించుము. నీ కీర్తి అఖండమై ఆచంద తారాత్మే వెలయగలదని ఆశీర్వదించినది. శివాజీ బాహ్యస్థితికి వచ్చి కన్నులు తెరచి చూడగా ఎదుట భవానీమాత ప్రసాదిత ఖడ్గము తలతల మెరయుచుండెను. అపరిమితానందముతో అంబ ఆశీర్వాద రూపమైన ఖడ్గమును చేతబూని ఆలయముకు వెలుపలకు వచ్చుచుండ మిత్రబృందము జై భవానీ మాతాకి జై అంటూ జయ జయధ్వానాలు చేసిరి. ఆలయ ధర్మకర్తలు ఆశ్చర్యానందములతో వారిని దీవించిరి. శివాజీని ఆలింగనమనర్చుకొని స్వాతంత్ర్య బాణోదయమునకై మేమందరము నిరీక్షించదమని వారి మద్దతును తెలిపిరి. శివాజీ వినూత్న కాంతిరేకులు ముఖమండలం మెరయిచుండ ధీరగంభీరుడై దేవివాక్కులను మనము అనుసరించవలనని మిత్రులతో పలికెను. అదేవిధముగా ఎటుపోయినను ఎవరికిన్నీ ప్రాణహాని కలగకుండా ధనమును మాత్రమే కొల్లగొట్టు తెచ్చుట ప్రారంభించెను. తానాజీ చతురతతో అశ్వబలమును ఆయుధ బలమును సమకూర్చెను. దోపిడీ జరిగిన ఇంటిలోని వారిని కట్టి పడవేయుటయే గాని ఎవరినీ కొట్టుటలేదు. ఇదేమి వింత దోపిడీ అని మర్నాడు వారు చర్చించుకునేవారు. గూఢచారుల ద్వారా వార్తలు తానాజీ బాజీలు సేకరించేవారు. ప్రజలు ఎవరో వింత దొంగలు వస్తున్నారని చెప్పుకుంటున్నారు. సొమ్ము మాత్రమే నష్టపోతున్నాము, తురుష్కులైతే ప్రాణాలే తీసేవారు, వీరెవరో మంచి దొంగలే అనుకుంటున్నారని వార్తలు కన్నాకన్నిగా విని ఈ ఉద్యమంలోనికి వీళ్ళు చాలామంది వచ్చి చేరుచున్నారు. భవానీమాత కటాక్షముతో ప్రజల్లో దేశభక్తి చైతన్యం ప్రబలింది. వీరుల అండదండలు మనకున్నాయనే ధైర్యంతో ఉత్సాహంతో వరకలు వేస్తున్నారు. అప్పటికి శివాజీ వయసు 15 సంవత్సరములు మాత్రమే. విద్యాసాగర, అదే సమయానికి శ్రీ రామదాస్ స్వామి వారు 12 సంవత్సరముల తపోనిష్టను 12 సంవత్సరము తీర్థాటనమును ముగించుకొని శ్రీరామచంద్రుల వారి ఆజ్ఞానుసారం ధర్మ ప్రబోధములు చేస్తూ దేశ సంచారంలో ఉన్నారు. కర్ణాటక, కొంకణ, మహారాష్ట్రములలో వారి ప్రబోధాలు హిందూ మత స్థిరత్వమునకు దేశభక్తికి దోహదం చేస్తూ అనేక మందికి కలిగిన సోమరితనాన్ని నిద్రమత్తును వదిలించే విధంగా సాగుచున్నవి. శివాజీకి కొన్ని చోట్ల శ్రీ సమర్థుల వారి మహిమలు తెలిసే మహద్భాగ్యం కలిగినది. అప్పటికే శ్రీ సమర్థుల వారికి 100 మంది శిష్యులు ఏర్పడి ఉన్నారు. చాపల మఠ నిర్మాణం కూడా చేసి ఉన్నారు. వత్స, సద్గురువుల అనుగ్రహం కలగాలన్నా దర్శించాలన్నా వారి సంకల్ప బలం కూడా ఉంటేనే లభిస్తుంది. శిష్యుడు ఉద్ధరించబడాలని సద్గురువు సంకల్పిస్తారు. శిష్యుల తపన కూడా తోడైతే గాని సద్గురు దర్శన, స్పర్శన, సంభాషణ, వందన భాగ్యము కలుగనేరదు.
శ్రీ సమర్థుల వారు తమ పర్యటనలో విస్తృతంగా హితబోధలు ధర్మబోధలు చేస్తూ సంచరిస్తున్నారు. ఇంకా శివాజీ కార్యకలాపాన్ని వారు మదిలోనే గమనిస్తూ ఉన్నారు అని శ్రీ నిత్యానందుల వారు విద్యాసాగరునికి వినిపించిన కథను అచ్చటి చేరిన భక్తులందరూ ఆలకించినారు. చివరకు జై జై రఘువీర సమర్థ అని జై జయనాదములు చేసినారు. తరువాతి వృత్తాంతమును ఈ విధంగా శ్రీ నిత్యానందులు చెప్పసాగిరి. విద్యాసాగర, శివాజీకి సాధు సజ్జనులంటే చాలా భక్తి మరియు గౌరవము. ఎక్కడ సంకీర్తన జరిగినా తాను వెళుతుండేవారు. ఈ విషయం తెలిసి తురుష్కులు శివాజీని పట్టుకోవాలని అనేకసార్లు ప్రయత్నించి విఫలమైనారు. వారి పన్నాగములు శివాజీకి గూఢచారుల వలన ముందే తెలిసేవి. ప్రతిసారి ఒక్కొక్క మారువేషంతో వెళ్ళి కీర్తనలు, భజనలు, ప్రబోధములు విని వచ్చేవాడు. ఆ విధముగానే అనేక పుణ్యక్షేత్రాలు, ఆలంది, చించువాడి, దేహు వంటి ప్రసిద్ధ స్థానములందుండు సంతులను సజ్జనులను దర్శించెను. తల్లి బాల్యమందు ఉపదేశించిన పరమ భాగవతోత్తముల జీవిత విశేషములు అతని మదిలో స్థిరపడెను. రాజ్యపాలన అను అంశముతో పాటు ఆధ్యాత్మ వికాసమునకై శివాజీలో తపన రోజురోజునకు హెచ్చుచుండెను. శివాజీ తుకారాం బాబాను దర్శించుట. శివాజీ ఒకనాటి సాయంకాలం సాధారణ పౌర్ణిగా ఆలందికి చేరుకొని జ్ఞానేశ్వర్ సద్గురు మౌలి వారి సమాధి మందిరం ముందుకు రాగానే సంతు తుకారాం బాబా వారి సంకీర్తన వినిపించినది. జనసందోహంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసి ఉన్నది. శివాజీ ఒక మూల నిలిచి సంకీర్తనను శ్రవణం చేస్తున్నాడు. సంతు తుకారాముల వారు ఆనాడు శ్రీ జ్ఞానేశ్వరులు భగవంతుని ప్రార్థించిన విధానమును, ఆ వైభవాన్ని కీర్తన రూపంలో వర్ణిస్తూ ఉన్నారు. ఆహా, ఆనాటి ఆ వైభవమును మననం చేసి తీరవలసినదే అని నిత్యానందులు మైమరుపు ముఖమండలమందు ప్రకాశించగా తుకారం మాటల్లో ధ్వనించిన బోధలను ఇట్లు చెప్పసాగెను. ఆ భావం ఇట్లున్నది. జ్ఞానేశ్వరు రంగడిని ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు. నేను ఒక సామాన్య పతిత జీవిని అయినా నీ భక్తి అన్న ముద్ర నా హృదయంపై పడింది. ఇక నాకు లోటేమిటి? జెండా అనేది ఒక మామూలు గుడ్డ మాత్రమే. రాజైనటువంటి వాడు దాన్ని ప్రతిష్ఠించుకోవడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడవలసి ఉంటుంది. అనగా నన్ను రక్షించుకోవలసిన వాడవు నీవే. నేను ఆ జెండా వంటి వాడను. మామూలు అర్జీ కాగితంపై రాజు సంతకం చేయగానే ఎంతో విలువ వస్తుంది. అది కూడా అతనితో సమానమైనదవుతుంది. అదే స్థితి నాది. నేను చిన్న అర్జీపత్రాన్ని. నీ భక్తి అనే ముద్ర దానిపై పడింది. నీ గుణగానం చేస్తూ నీ యశస్సు అనే జెండాను చేతిలో ధరించి తిరుగుచున్నాను. నీవు సంతకం పెట్టిన ఈ పత్రాన్ని కాపాడుకునే భారం నీదే. దేవాదిదేవ, క్షీరసాగర సేన, సంసార సాగరం అనేది చాలా భయంకరంగా కనిపిస్తుంది. నిన్ను ఆశ్రయించిన వారికి ఏమరక నీ నామాన్ని స్మరించే వారికి అది అంత లోతైనదేమీ కాదు. ఆ సంసారం అనే సముద్రం వారికి నడుము వరకు కూడా ఉండదని తెలపడానికే కదా తండ్రి నీవు నడుమన 2 చేతులుంచి నిలిచి ఉన్నావని స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాడు. జ్ఞానదేవుని వైభవాన్ని తుకారాము కీర్తిస్తున్నాడు అంటూ సంకీర్తనను ముగించారు. ఆ ముగింపులో జయ జయనాదములు ఇట్లు చేశారు. రామకృష్ణ హరి జయ జయ పాండురంగ విఠల హరి అంటూ ముగించారు. తుకోబా వారి ఆదేశం. భక్తులంతా వెళ్ళిపోతుండగా శివాజీ తుకారాం బాబా వారి పాదములు స్పృశించెను. వారు సునాయాసముగా శివాజీ అని గ్రహించుకొని అతనిని లేవనెత్తి, రాజా, మా వంటి పామర్ల వద్ద మీకేమి లభిస్తున్నది? దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయమని పరమాత్ముడైన శ్రీహరిని ప్రార్థించగలం, కానీ దానిని ఆచరణలో పెట్టవలసిన వారు తమరే. గోబ్రాహ్మణులను, స్త్రీల మానవులను సంరక్షించగలిగేది మీరే. ఆ బాధ్యత మీపైనే ఉన్నది. రాజ్యపాలన అంటే ధర్మరక్షణమే. ఆ శక్తిని యుక్తిని మీకు ప్రసాదించమని మేము నిరంతరము పాండురంగని వేడుకుంటున్నాము. మీ చేతనే ధర్మస్థాపన జరగాలని ఆకాంక్షతో శ్రీ సమర్థ రామదాస్ స్వామి వారు కూడా అనేక చోట్ల ధర్మ ప్రచారం చేస్తూ ప్రజలను ధర్మ మార్గం వైపు మళ్లించి వారిలో ధైర్యాన్ని నింపి శివాజీ సైన్యంలో చేరి దేశాన్ని రక్షించనని మీకు సహకరిస్తూ ఉన్నారు. వారి ధైర్య సాహసములకు నేనే విస్తుపోయాను. పండరీ క్షేత్రంలో నెలకొన్న పాండురంగడి ఎదుట నిలబడి, ఏమిరా శ్రీరామ, ధనుర్బాణాలు వదిలేసి నడుమున చేతులుంచి విలాసంగా నిలిచితే ఈ ధర్మరక్షణ ఎవరు చేస్తారు అంటూ నిలదీసి అడిగారు. అంతటి ధైర్యశాలిని నేను దర్శించి ఎంతో సంతోషపడినాను. నీవు వారిని కలిసి వారి ఆదేశము ఆశీస్సులు పొందితే రామరాజ్య స్థాపన సుసాధ్యమే అవుతుందని దీవించారు. ఆయనను శరణు పొందితే ఈ దేశానికి పారతంత్ర్యం పోయి స్వాతంత్ర్యం వచ్చేది తథ్యమని సలహానిచ్చారు. గురుదర్శనం కొరకు శివాజీ తపన.
అప్పుడు శివాజీ ఆలోచించసాగాడు. నిజమే, ఎందరో నూతన వ్యక్తులు తన సైన్యంలో శివసైనికులనే పేరుతో వచ్చి చేరుచున్నారు. శ్రీ సమర్థులు ప్రచ్ఛన్నంగా నాకు ఈ సహాయాన్ని అందిస్తున్నారన్నమాట. వారి దర్శనం ఎలాగైనా చేసుకొని తీరాలని దృఢ సంకల్పం చేసుకొని తుకారాం బాబా వారి వద్ద సెలవు తీసుకొని తన స్థానానికి చేరుకున్నాడు. కానీ అన్నీ అన్యమనస్కంగానే సాగుతున్నవి. ఇంట్లోని వారితో కూడా ఎక్కువ మాట్లాడక మౌనంగా సద్గుని దర్శనం కొరకు మనసులో ఆరాటపడుచున్నాడు. వారి దర్శనం లభించే వరకు తనకు స్థిమితం ఉండదనిపిస్తున్నది. ఆవేదనతో, ఏ గురురాయ, తమరెక్కడ ఉన్నారో, నన్నెప్పుడు అనుగ్రహిస్తారో తెలియకున్నది. నా ఆవేదన తీరే సమయం ఎప్పుడు వస్తుందో, ఏ సమర్థగురో, నాకు తమరు అనుగ్రహిస్తే గాని తమరి పాదపద్మాలు దొరకవు. నీ కరుణ సర్వులపైన కురిపించి అక్కున చేర్చుకునుచున్నావని విన్నాను. ఏ దయాలో, నా ఈ రాజరికము తమరిని కలవడానికి ఆటంకమైతే నేను దీన్ని వదిలివేయడానికి నీ సిద్ధమే. తమ కృపాకటాక్షాల ముందు ఈ ఐశ్వర్యమంతయు తక్కువే. ఎందరినూ ఆదరించే కరుణామయుడవే, నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు దేవా అంటూ రేయింబగళ్ళు గురువిరహంలో గడుపుచూ కొందరు సైనికులను సమర్థుల జాడ తెలుసుకొని రమ్మని రహస్యంగా పంపినాడు. వారంతా తిరిగి వచ్చి, ప్రభో, ఆ స్వామి ఎక్కడనూ స్థిరంగా ఉండరట. కొండలలో, కోనలలో, గుహలలో, అడవులలో ఎక్కువగా తిరుగుచుంటారట. మాకే వారిని దర్శించుట కుదరలేదని తెలిపినారు. ఆ వార్తలు విన్న శివాజీ అంబా భవానీ దేవాలయంకు పోయి ఆ మాతనిట్లు ప్రార్థించెను. తల్లి, నీ ఆశీస్సులు పొందిన నాకు జీవితంలో ఏదో వెల్దిచోటు చేసుకొని నిరంతరము మనసు గురునామస్మరణతో నిండి రాచకార్యాలపై విముఖత కలుగుచున్నది. వారి దర్శనం కలిగేలాగున అనుగ్రహించు అమ్మా అంటూ ప్రార్థించారు. నడుస్తున్నా, కూర్చున్నా, భుజిస్తున్నా, పడుకున్నా, పనులు చేస్తున్నా ఒకటే జిజ్ఞాస. స్వామివారి దర్శనం పొందకుంటే జీవితం వృధా. తాను ఏ కార్యంపైనైనా బయటికి వెళ్ళినప్పుడు సద్గురునాథుడు తారసపడితే నా ఎంత అదృష్టవంతుడే ఉండడనుకునేవాడు. ఇలా ఏకాగ్రచిత్తంతో తపిస్తుండగా ఒక రాత్రి నిద్ర పట్టని స్థితిలోనే స్వప్నంలో పెద్ద బొడ్డుతో ఒక ముత్తైదు కనిపించి వెతుకుతూ పోతే సద్గురు లభిస్తారు అని చెప్పినది. ఆ తల్లి కరుణతో ఇచ్చిన ఆదేశం విన్న శివాజీ తన అన్వేషణను అధికం చేసినారు. అప్పుడు కూడా ఫలితం లభించలేదు. ఆమె సాక్షాత్ భవానీ మాతయే కావచ్చునని భావించాడు. పరిపరి విధాల పోయే మనసును సమాధానపరచుకుంటూ తానే స్వయంగా ఒక లేఖ వ్రాసి సమర్థులకు పంపాలనుకుని ఈ విధంగా వ్రాసినాడు. సద్గురుమూర్తికి వ్రాయు లేఖ. హిందూ ధర్మ పరిరక్షణే దీక్షగాను, స్వాతంత్ర్యేచ్ఛను కలిగి ఉండడమే ధ్యేయంగాను ఈ రాష్ట్ర ప్రజలందరినీ ప్రేరేపించుచూ సంచరిస్తున్న ఓ మహాత్మా, మీ దర్శనము, శిక్షణ నాకు ఎంతో అవసరము. గురుదేవ, తమ కొరకు అనేక ప్రాంతాలకు చారులను పంపితిని, కానీ జాడ తెలుసుకొనలేకపోయితిని. స్వామి, స్వయంగాను ప్రయత్నించి విఫలుడనైతిని. తమ అనుగ్రహలేశము లేక తమ దర్శనము సాధ్యము కాదు. కరుణామయ భవానీ మాత గురుదర్శనం లభిస్తుందని అభయమిచ్చింది. ఓ దివ్యస్వరూప, మిమ్మెట్లు గుర్తించగలము? దయతో ఈ అల్పజీవుని దగ్గరకు చేర్చుకొని మీ పాదసేవా భాగ్యము కల్పించండి. నా ఆశయ సాధనకు పరోక్షంగా సహకరిస్తున్న గురుమూర్తి ప్రత్యక్షంగా కూడా సహకరించి నన్ను ఉద్ధరించ ప్రార్థన. దయ ఉంచగలరు. ఇవే నా శతకోటి నమస్కారములు. ఇట్లు తమ సేవకుడు శివాజీ. ఈ విధంగా లేఖను ముగించి తన సైన్యముందు శివసైన్యముగా మొదటిగా వచ్చిన వారిని పిలిచి, నీవు శ్రీ సమర్థ రామదాస్ స్వామిని చూచిన వాడవే గదా అని ప్రశ్నించగా, ప్రభు, వారి దర్శనము ప్రబోధముల ద్వారానే మేము మీ సేవకులమైనామని తెలిపెను. అప్పుడు శివాజీ చాలా సంతోషించి, పోయి నీవు ఈ లేఖను తీసుకొని పోయి శ్రీ సమర్థుల వారిని కలుసుకొని వారికి అందజేయము. వారేమి సెలవిచ్చేదరో తెలుసుకొని రమ్ము అని పంపినాడు. ఆ సైనికుడు 2 రోజులు వెదకి శ్రీ స్వామివారి దర్శనం లభించగా చాపల మఠమునకు పోయి అచ్చట శ్రీ సమర్థుల ముఖ్య శిష్యుడైన కళ్యాణ స్వామిని కలిసి ఆ లేఖను సమర్పించను. దీనికి సమాధానం గురుదేవులు పంపగలరని మీ ప్రభువులతో తెలపండని కళ్యాణ్ పంపివేశను. శివాజీకి స్వప్న దర్శనం. శివాజీ ఆవేదనంతా శ్రీ సమర్థులకు అంతర్గతంగా తెలుస్తూనే ఉన్నది. కానీ సమయశుద్ధి కొరకే వారు వేచి ఉన్నారు. శివాజీ లేఖ వారికి చేరకముందే మనోగతము చేరిపోయినది. శివాజీ తీవ్ర చింతన వారిని ప్రసన్నం చేసినది. శివాజీ లేఖ పంపి కూడా ఏమీ తోచక చివరకు సాయంకాలం వేళ అంబాభవాని ఆలయానికి పోయి ధ్యానం చేస్తూ శ్రీ సమర్థుల దర్శనం అయ్యే వరకు నేను అన్నపానీయాలు ముట్టనని నిర్ణయించుకున్నాడు. చాలా ప్రొద్దుపోయినది. అంగరక్షకులు ప్రభు భోజనం వేళ మించిపోతున్నదని గుర్తు చేయగా, నాకు ఇప్పుడేమీ అవసరం లేదు,
గురుదర్శనం అయ్యేంత వరకు ఏమీ తినదలుచుకోలేదని చెప్పి అమ్మ భవానీదేవిని ప్రార్థించుకొని ఆమె వైపు తల ఉంచి అక్కడే నిద్రించాడు. అతని ఆశ ఫలించి స్వప్నంలో శ్రీ సమర్థుల దర్శనం లభించినది. వారి కాళ్ళకు పాదుకలు, చేతిలో జపమాల, శంఖలో దండము, చేతిలో కమండలము, మెడలో తులసిమాళ్ళు ధరించి ఉన్నారు. మొలకు కవిపీనము ధరించి దివ్య తేజోమయమైన ముఖమండలము, దుర్నిరీక్షమైన కాంతులతో నుండి కన్నులు ఆ మూర్తియే సద్గురుదేవులను అనిపించి వెంటనే వారి పాదాలు పట్టుకొని నమస్కరిస్తూనే, దేవా, తమ దయ నాపై ఇప్పటికి కలిగిందా అని ఆనంద బాష్పాలతో పాదాభిషేకం చేశాడు. శ్రీ సమర్థులు అతని శరముపై తమ అమృతాస్తం ఉంచి వత్సా లెమ్మని అత్యంత మృదుమధురమైన స్వరముతో ప్రసన్నులై పలికారు. చిరంజీవి విజయోస్తు అంటూ ఆశీర్వదించి ఈ ప్రసాదం తీసుకో అంటూ ఒక కొబ్బరికాయను జపమాలను శివాజీకిచ్చి అదృశ్యమైనారు. శివాజీకి మెలకువ కలిగి చూడగా సద్గురుదేవులు వచ్చి దర్శనమిచ్చిన స్వప్నమని తెలిసెను. స్వప్నమైనను ఎంతో మధురమైన సంఘటన, ఇది మర్చిపోలేని స్వప్నము, దివ్య స్వప్నము అనుకుంటూ చూడగా పక్కన శ్రీ స్వామివారి ఇచ్చిన ప్రసాదం కనబడెను. ఇది స్వప్నమైన ఈ ప్రసాదము సత్యముగానే ఉన్నవి కదా, స్వప్న వస్తువులు సత్యములు కావు, కావున శ్రీ స్వామి సమర్థులు సత్యముగానే వచ్చినారా, అంతయు వింతగా ఉన్నదే. ఆహా, నా లేఖ వారికి ఇంకనూ చేరి ఉండదు, కానీ నా చింతన ఆవేదన వారికి విషదమైనది. అవును, వారు ఎంతో గొప్ప తపస్వి అని, నిరంతర శుభచింతకులని, సర్వజ్ఞులని సంతు తుకారాం బాబా వారు చెప్పకనే చెప్పినారు. అందువలన నా ప్రార్థన వారికి ముట్టినది, నాకు ప్రసాదం ఇచ్చినారు, గురుదేవులు నన్ను అనుగ్రహించినారని ఆనందపూర్ణ హృదయంతో ఆ ప్రసాదమును చేతిలోకి తీసుకొని వడివడిగా ఇంటికి చేరాడు శివాజీ. ఆ ప్రసాదాలను తల్లికి చూపాడు. మాలను తల్లి సలహాపై మెడలో ధరించాడు. టెంకాయను తల్లి చేతికిచ్చాడు. ఎన్ని రోజులుగా పడి ఆవేదనంతా క్షణములో మాయమైనది. ఏమి సద్గురు దర్శన ప్రభావము మనసు స్థిరత్వాన్ని పొందింది. ఆయన ఆనందానికి అవధులు లేవు. చాలా రోజులుగా ఆయన హృదయం దైన్యంతో నిండి ఉంది. ఈ వేళ ఆ దైన్యత పోయి చాలా ఉత్సాహంగా ఉన్నారు. స్నానము, ధ్యానము, పూజ ముగించుకొని శ్రీ సమర్థులను ప్రత్యక్షంగా దర్శించుకోవాలని సంకల్పించుకొని తల్లి అనుమతి కొరకు ఆమె సముఖానికి వచ్చాడు. చేతులు జోడించి, అమ్మా, మకరందం సువాసనల ఆకర్షణ మూలంగా భ్రమరము పుష్పం వైపునకు ఆకర్షింపబడుతుంది. దప్పిక కొన్నవాడు నీటి వైపునకును, ఆకలి కొన్నవాడు అన్నం వైపునకును ఆకర్షింపబడతాడు. అదేవిధంగా సద్గుని యొక్క గుణగణాలను వినుట చేతను దేవతలు మరియు మహాత్ములను వారిని శరణ పొందమని తెలుపుల చేత నాకు కూడా సద్గురుని పట్ల ఆకర్షణ కలిగినది, తపన ఎక్కువైనది. అమ్మా, చిన్నతనంలో నీవు కూడా చెప్పి ఉన్నావు కదా, ఈ సద్గురు అన్వేషణ, నీవు చెప్పినట్లు తీర్థయాత్రలు, తపస్సు, త్యాగాలు, దానాలు ఎన్ని చేసినా తరుణోపాయం లభించదని, సద్గురుని పాదాలు ఆశ్రయించడం ద్వారా మాత్రమే పరమశాంతి చేకూరుతుందని ఆ వాక్యాలు నా చెవులలో మారుమోగుచున్నాయి. వాటి ప్రభావమే ఈ సద్గురు అన్వేషణ. శివాజీ ఆవేదన. తల్లి, నీవు అనుమతినిస్తేనే సద్గురు దర్శనం కలుగుతుంది. నీ అనుగ్రహం లేనిదే నాకది సాధ్యం కాదు. నన్ను అనుగ్రహించి దీవించి పంపు తల్లి అంటూ జిజియామాతకు పాదాభివందనం గావించాడు. జిజియాబాయి ఆనందమొప్పంగా చిరునవ్వు నవ్వి, కుమారా, చాలా సంతోషం, నీకు ఆ మహాత్ముని దర్శనం లభించునుగాక అని దీవించినది. శివాజీ తన భార్య సుషాబాయిని చూచి తలయూపి వెళ్ళి వస్తానని బయలుదేరినాడు. శివాజీ మహారాజు వారు తనతో పాటు తానాజీ మొదలైన ముఖ్య స్నేహితులు 10 మంది వెంటరాగా బయలుదేరినారు. వారి మొదటి మజిలీ మహాబలేశ్వర్. 2వ రోజు సాయంకాలానికి మావులికి చేరుకున్నారు. ఆ 2వ బసలో శివాజీ వారు పూజ, ధ్యానము గావించి దాన ధర్మాలు గావించుకొని విశ్రమించుపోవచుండగా ఒక ప్రతిహారి వచ్చి, ప్రభు, తమ దర్శనము అనుమతి కొరకై ఒక గోసావి వచ్చి ఉన్నారని తెలపగా తానే స్వయంగా బయటికి వచ్చి ఏమి పని మీద వచ్చి ఉన్నారని ప్రశ్నించెను. శ్రీ సమర్థులు మా గురుదేవులు తమకు ఈ లేఖ ఇచ్చే సమాధానం తెమ్మను ఆజ్ఞాపించినారు అంటూ తన జోలు నుండి ఆ లేఖను తీసి శివాజీకి అందించెను. ఆ వచ్చిన వ్యక్తిని ఉచితాసనము చూపిన అతడు నిలబడియే ఉండెను. ఆ లేఖను శివాజీ చేతిలోనికి తీసుకొని విప్పి చదువుకొనబోగా అతని మనసు ఆర్ద్రమై శ్రీ సమర్థుల పట్ల తన అనురక్తి కన్నా వారి యొక్క ఔదార్యతయే మిక్కుటముగా ఉన్నదను భావన కలిగెను. తన లేఖ వారికి చేరకముందే స్వప్న దర్శనమిచ్చినారు. ఇప్పుడప్పుడే తానిక్కడో ఉన్నాడో తెలుసుకొని లేఖ పంపి ఉన్నారంటే వారి సర్వజ్ఞత్వం ఎంత గొప్పదో అను భావములు ముప్పిరుగని కండ్ల వెంట అశ్రుధారులు వెలువడగా లేఖలోని విషయంలో చదవలేక తానాజీ చేతికిచ్చి చదవమని ఆదేశించెను. అతను లేఖలోని విషయాలను ఇట్లు చదివాను. శివాజీకి శ్రీ సమర్థుల లేఖ. శివవా,
శ్రీరామకృపాపూరితముకు ఆశీస్సులు నీకు సర్వకాల సర్వావస్థలందు కలుగుగాక. భవానీ మాత యొక్క కరుణాపాత్రుడవైన నీ కీర్తి దిగంత విశ్రాంతమగుగాక. ఈ సమయమున మాతృదేశము ధర్మరక్షకునికై 1000 కన్నులతో ఎదురుచూచున్నది. మహారాష్ట్రమునందు ధర్మము నీ కారణముననే నిలిచియున్నది. నీ ప్రతాపను విని శత్రువులు దుష్టులు గదిగద వణుకుచున్నారని తెలుసుకుంటుమి. పెక్కుమంది స్వాతంత్ర్యేచ్ఛ కలిగిన వీరులు నీకు అండగా నుందురు. నీ ధర్మ సంస్థాపన కార్యమును చక్కగా నెరవేర్చుము. నీకు అనేక విధములైన రాజ్యకార్యముల దృష్ట్యా చిత్తస్థైర్యము ఆవశ్యకమై ఉన్నది. రాజు యొక్కయు మంత్రుల యొక్కయు ఆలోచన విధానములు ఏకీకృతమైన గాని ధర్మము నెరవేరదు. రాజ్యరహస్యములు ఎట్టి పరిస్థితులందునూ బయట వారికి తెలియకుండా జాగ్రత్త వహింపవలను. ప్రజలందరినీ సంతుష్టులుగా నుంచవలను. న్యాయము నీతి వర్ధిల్లవలను. గూఢచారుల ద్వారా రాజ్యమందులే చర్యలను పసిగట్టి తెలుసుకొనగనవలను. ఎల్లవేళలా రాజు సావధానముగా నుండవలను. నీ పాలనమందు గల సాధు సంతుల గురించి కూడా నీవు బహుశ్రద్ధ వహించవలను. వారి లెక్కల ఏమి బోధలు చేయనది గమనించవలను. నీ ధర్మరక్షణ పథకమునందు ఇది కూడా ఒక భాగమే. ఆ విషయముందు నీవు సావధానముగా లేనందుకు మాకు కొంత విచారము కలదు. నీ రాజ్యమందలి సాధు సత్పురుషుల కార్యకలాపములు కూడా నీవిగా భావింపవలను. వారికి ఆవాసములు ఆహారములు అందించుటలో కూడా నీవు ఉదారత్వము కలిగి మనవలనన్నది నా ఆశయము. రాజా, క్రోధమును దరిచేరనీయకము. నీవు త్రికరణ శుద్ధిగా ఈ రీతిన రాజ్యపాలన మనరించుము. శ్రీరాముని అనుగ్రహం నీపై ప్రసరించి సకల కార్యసిద్ధి కలుగును. నీ కీర్తి ఆచంద్ర తారార్కమై నిలచును. నీవు తలపెట్టిన ఉద్యమము సామాన్యమైనది కాదు. నీ ఎండతోనే సకల ప్రజానీకము ధైర్య ఉత్సాహములను పొందగలరు. శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రఘువీర సమర్థ. ఆశీస్సులతో రామదాసు. ఆ లేఖను చదువుతుండగా శివాజీలో పుంఖానుపుంఖములుగా భావోద్వేగములు కలుగుటను సమర్థుల శిష్యుడు గమనించుచుండెను. కొన్ని సమయాల్లో అతని కన్నుల నుండి నీరు కారుటను అతను గమనించెను. అతని ముఖ కవలికల్లోని మార్పులను గుర్తించినట్లు తలదించుకొని, ప్రభు తమ సమాధానం ఇచ్చినచో తిరిగిపోయేదనను. శివాజీ ఏమీ మాట్లాడలేక గొంతు గద్గదమై, ఆర్య, మేము స్వయముగా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొనవలనని ఉత్సుకతో నుంటిమి అని లేఖ వ్రాసి అతనికిచ్చి, తమరు కూడా ఈ రాత్రికి మా ఆతిథ్యము స్వీకరించి ఇచ్చటనే విశ్రాంతి తీసుకోమని కోరగా, అతడు తన గురువాజ్ఞ లేదని తిరిగిపోవుటకు బయలుదేరగా శివాజీ, ఆర్య, తమ నామధేయము తెలపమని కోరెను. అతడు తన పేరు దివాకర భట్టు అని చెప్పి వేగముగా పోవుటకు సిద్ధపడగా శ్రీ స్వామివారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించెను. అందులకతడు, ఆ విషయము మాకు తెలియదు ప్రభు. ఈ లేఖ ఒక గొర్రెల కాపరి చేత పంపియున్నారు. ఇప్పటికే ఆలస్యమైనదని తెచ్చితునని పలికి, వారు ఎప్పుడు ఎక్కడ ఉందరో తెలియదు. ప్రయత్నించిన దర్శించవచ్చు అని చెప్పి వెడదను. ఆ లేఖ యందుల అంశములను మరల మననము చేసుకొనుచు, ఆహా, ఏమి చోద్యము! మహాత్ములైన వారి కృప మనపై పూర్ణంగా నుండబట్టి మనము తలపెట్టిన కార్యాన్ని జయప్రదంగా చేసుకొస్తున్నాము. ఇందులో మన ఘనత ఏమీ లేదు. వారి సంకల్ప బలమే దీనికి అంతటికీ కారణము. అట్లుండా అల్పమానవుడైన నన్ను మహాత్ములు ఈ విధముగా ఎక్కువ చేసి ఘనముగా పొగడట తగదు. ఏది ఏమైనను వారిని దర్శించి వారి పాదాలపై పడే శరణు కోరుకుంటాను. వారి ఆశీస్సులు అనుగ్రహం మాకు దారి చూపుతాయని ఆశతో ఉన్నాము అనగా, తానాజీ, శివవా, తమరి కోరిక రేపు తప్పక నెరవేరును. ఈరోజు విశ్రమించుడని సముదాయించెను. శివాజీ ఆ రాత్రంతయు నిద్రించలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు సద్గురుమూర్తి దర్శనం లభిస్తుందా అని ఆలోచిస్తూ కాలాన్ని బలవంతంగా నెట్టి వెళ్ళదీశారు. ఎట్టకేలకు తెల్లవారినది. ఎక్కడ లేని ఉత్సాహం వచ్చినది. కాలకృత్యాలు ముగించుకున్నారు. వేకోవనే అని తెలిపి శ్రీ నిత్యానందులు, విద్యాసాగర, సద్గురు సమాగమం కొరకు అటువంటి విరహం సశిష్యునికి మాత్రమే ఉంటుంది. దానినే తపన అని కూడా అంటారు. అదే విరహము. భక్తునికి భగవంతుని పట్ల కలగాలి. ఇదే సఖ్యభక్తి. అయితే ప్రేమైన వారి పట్ల కూడా అదే తపనా విరహం అనుభవిస్తారు మానవులు. అది బంధుత్వమునైందైతే లౌకికానందమును, భగవంతుని పట్ల విరహము అలౌకికానందమును కలిగిస్తాయి. అంతే భేదం అని చెప్పి శ్రీ నిత్యానందులు జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయ నినాదములు చేస్తున్నారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగ సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని
18వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.